కొడుకు ఆంధ్ర హద్దుల కూతురు వ్యాపారానికి ఆంధ్రోలు ఏల కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రఖ్యాత దర్శకుడు ఆస్కార్ విజేత అయిన కీరవాణి బాణీలు కట్టాల్సి రావటంపై రచ్చ అంతకంతకు ఎక్కువ అవుతుంది. ఈ మొత్తం వివాదానికి కేంద్రంగా మారింది బీఆర్ఎస్. తాము అధికారంలో లేకుంటే ఏదో ఒక వంక మీద ప్రాంతీయ విద్వేషాన్ని రగిలించడం, తెలంగాణ సెంటిమెంట్తో ప్రజల్ని తమ వైపు చూసేలా చేయటం కొత్తేమీ కాదు. 10 ఏళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలో ఉన్నంతనే ఆంధ్ర తెలంగాణ లెక్కలు మళ్లీ తెర మీదకు వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన మొత్తం వ్యవహారాన్ని ఆయనకు నచ్చినట్లుగా సిద్ధం చేయాలంటూ ఆ గీతాన్ని రాసిన అందేశ్రీకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన తనకు నచ్చిన కీరవాణి చేత బాణీ కట్టేందుకు మక్కువ చూపారు, అంతే. కీరవాణిలోని ఆంధ్ర మూలాలు గుర్తుకు వచ్చాయి. తెలంగాణ గేయానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణికి ఎలా అవకాశం ఇచ్చారంటూ సెంటిమెంట్ను రగిలించే పనిలో బిజీ అయ్యారు గులాబీ నేతలు. దాదాపుగా 3 దశాబ్దాలకు పైనే తెలంగాణలోనే ఉంటూ ఇక్కడే మమేకమైన కీరవాణికి ప్రాంతీయ బురదను అంటించడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. తమ 10 ఏళ్ల పాలనలో తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాని ఆంధ్ర భావన ఇప్పుడేంటి రావటమా అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. కేసీఆర్ అండ్ కో తానా అంటే తందానా అంటూ తెలంగాణకు తాము మాత్రమే అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే కొందరు సూడో స్విచ్ఛవాదులు తెర మీదకు వచ్చేశారు. నిద్ర లేచింది మొదలు తమ వాదనలకు భావనలకు హద్దు లేవంటూ ప్రపంచ మానవుడిగా తమను తాము గొప్పగా చూపించుకుంటున్నారు. ఆంధ్ర తెలంగాణ వాదనల్ని వినిపించడం మొదలు పెట్టారు. 10 ఏళ్ల కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వని సారు పాలనకు భిన్నంగా మాట్లాడేందుకు స్వేచ్ఛ ఉన్న రేవంత్ పాలనలో ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తూ అవతల వారి మనోభావాల్ని దారుణంగా దెబ్బతీసేలా మాట్లాడిస్తున్నారు. బీఆర్ఎస్ బ్యాచ్ కు తోకలా ఉండే వీరి కుప్పిగంతులు ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. ఎందుకిలా అంటే కీరవాణి విషయంలో ఆంధ్ర ప్రాంతం గుర్తుకు తెచ్చినప్పుడు సూటిగా అడగాల్సిన ప్రశ్నలు ఎందుకు అడగటం లేదన్నదే ప్రశ్న. రాష్ట్ర గీతానికి బాణీని తెలంగాణ రీతిలో ఎలా కట్టిస్తారని ప్రశ్నించే బీఆర్ఎస్ నేతల్ని, మరి బీఆర్ఎస్ అధినేత కుమార్తె తన లిక్కర్ వ్యాపారాల్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారితో ఎందుకు కలిసి బిజినెస్ చేస్తున్నారు అని ప్రశ్నించాలి కదా. తెలంగాణ వాదానికి తానే బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే కల్వకుంట్ల కుటుంబ తమ వ్యాపారులకు మాత్రం ఆంధ్ర వాళ్లతో జత కట్టేసి బిజినెస్ చేయవచ్చు. అప్పుడు మాత్రం తెలంగాణ వారితో కలిసి వ్యాపారం చేయాలని ఎందుకు అనిపించదు? తమ వ్యాపారంలో భాగస్వామిగా పనికి వచ్చే ఆంధ్రోళ్లు తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీ కట్టేందుకు గడిచిన 2 దశాబ్దాలకు పైనే హైదరాబాద్ లో స్థిరపడిపోయిన ప్రముఖుడి మాత్రం ప్రాంతీయ హద్దులు పెట్టేయటమా? ఇదేం న్యాయమని నిలదీయాలి కదా. తెలంగాణను దోచుకున్న దోపిడీదారులైన ఆంధ్రోళ్లతో కలిసి తన కుమార్తె వ్యాపారం చేయటాన్ని కేసీఆర్ ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఆ వ్యాపారం ఏదో తెలంగాణ వారితో చేస్తే ఆ సంపద మొత్తం రాష్ట్రానికి చెందుతుంది కదా. తమ సొంత అవసరాలకు ప్రాంతీయని హద్దుల్ని పట్టించుకొని కేసీఆర్ అండ్ కో తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీలు కట్టినప్పుడు మాత్రమే తెలంగాణ గుర్తుకు వస్తుందా? కలకు ఆంధ్ర హద్దులు పెట్టి కేసీఆర్ అండ్ కోను ఆయన కుమార్తె కవిత వ్యాపారానికి మాత్రం ఆంధ్రులతో ఎందుకు అన్నది ప్రశ్నించాలి కదా. అలా చేయకపోవటం ఎంత మేర న్యాయం, మరెంత ధర్మం?